ఈ రోజు శ్రీలంక వాళ్ళతో మ్యాచ్ 2020 ఎల్బిడబ్ల్యూలు కూడా పెట్టుకున్నాము. వారం మొత్తం ఉద్యోగాలు చేసి ఇలా సెలవు దొరికింది అనుకోండి, ఇలా వచ్చి హ్యాపీగా సంతోషంగా ఆడతాం క్రికెట్. టాస్ శ్రీలంక వాళ్ళు గెలిచినారు, వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, మాకు ఫీల్డింగ్ ఇచ్చినారు. ఆ శ్రీలంక టీమ్ లో ఓపెనింగ్ ఒకటి శ్రీలంక వాడు వచ్చినాడు, వాళ్ళు చాలా బాగా ఆడినాడు. వాడి మనోళ్ళు 3 క్యాచ్లు ఇచ్చిపెట్టినారు, 3 లైఫ్లు వచ్చినాయి వాడికి. వాళ్ళ టోటల్ స్కోర్ 20 ఓవర్లకు 200 కొట్టినారు వాళ్ళు. నేను 2 సంవత్సరాలు రాలేదండి క్రికెట్ కి. 2 సంవత్సరాల తర్వాత ఇదే నా మొదటి మ్యాచ్. ప్యాడ్లు కట్టుకునేటప్పుడు నా మనసులో ఒకటే ఉన్నింది, కోహ్లీ చాలా రోజుల తర్వాత ఆడి డక్అవుట్ అయినారు చూడండి, నేను కూడా ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అవుతానేమో అని. తర్వాత టోటల్ స్కోర్ చూస్తే శ్రీలంక వాళ్ళది కూడా మామూలుగా లేదు, 200 కొట్టాలా. ఇంకా 200 కొట్టేటప్పుడు చిన్నగా ఆడితే ఎలా చెప్పండి. ఆ ఊపడంలో మనోళ్ళు పోయినట్టు వచ్చేస్తాము. నేను సెకండ్ డౌన్ ఏమో పోయినాను, డక్అవుట్ మాత్రం కాలేదు, ఒక 2 రన్లు కొట్టినాను. మనలో చాలా మంది రాత్రి 1-2 గంటలు పండుకొని క్రికెట్ కి నేరుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది క్రికెట్ అంటే ఇష్టమో లేదంటే పిచ్చో తెలియదు. శ్రీలంక వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఆడినారు, వాళ్ళే గెలిచినారు. లాస్ట్ లో మేము 150 ఏమో కొట్టినాము. లాస్ట్ లో ఒకరికొకరు బూస్ట్ ఇచ్చుకున్నాము.